హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం పల్లి చట్నీని సింపుల్‌గా, టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని, పెనం వేడయ్యాక అందులో కొన్ని పల్లీలు వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఒక 15 నిమిషాల పాటు ఈ విధంగా స్లో ఫ్లేమ్‌లో కలుపుతూనే ఉండాలి. అలాగే అందులో 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని వాటిని కూడా బాగా కలపాలి. ఈ విధంగా కలుపుతూ ఉండడం వల్ల పల్లీలు మంచిగా వేగుతాయి. ఈ విధంగా వేగాక పక్కన పెట్టుకొని పొట్టు తీసుకోవాలి. అందులోనే వేయించిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో కొన్ని ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ముందుగా మిక్సీ పట్టిన పల్లి చట్నీ వేసుకొని బాగా కలుపుకోవడమే. అంతే అండి. ఎంతో సింపుల్‌గా టేస్టీ పల్లి చట్నీ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ పల్లి చట్నీని దోసలలో కానీ, ఊతప్పంలో కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.